హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జోషి తెలుగు వాళ్ళగా సింయూఏ. నేను ఈరోజు మీకోసం మరొక కొత్త రెసిపీతో ముందుకు వచ్చేసానండి. ఈరోజు వచ్చేసి నేను ఎగ్ ఫ్రైడ్ రైస్ రెస్టారెంట్ స్టైల్లో చూపించబోతున్నాను. సేమ్ రెస్టారెంట్లో అయితే ఎలా చేస్తారో అలాగనే చూపించబోతున్నాను. దానికి కావాల్సిన పదార్థాలు చూసేద్దాం. క్యాబేజీ సన్నగా తురుముకోవాలి. బీన్స్, క్యారెట్, ఆనియన్స్, గ్రీన్ చిల్లీ నేను తక్కువే తీసుకున్నాను ఎందుకంటే చిల్డ్రన్స్ కోసం చేస్తున్నా. కొత్తిమీర, టమాటోస్ అండ్ జింజర్ గార్లిక్ పేస్ట్. ఇది మనం ఇప్పుడు ఇలా సన్నగా తరిగేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్దామండి. మనం ఒక బాండి పెట్టేసుకొని దానికి సరిపడంత ఆయిల్ వేసేసుకోవాలి. నేనైతే ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకున్నా. ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కిందో లేదో చూసుకొని ఆయిల్ హీట్ ఎక్కాక కొంచెం కరివేపాకు, ఇప్పుడు మనం సన్నగా తరిగేసుకున్న ఆనియన్స్, తర్వాత గ్రీన్ చిల్లీ వేసేసుకొని ఒకసారి కలియబెట్టేసుకోవాలండి. ఇది లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. చూడండి, ఇలా కలర్ కొంచెం చేంజ్ అవుతే చాలు, మరీ చేంజ్ అవ్వని అవసరం లేదు. ఇలా చేంజ్ అయిన తర్వాత మనం దీంట్లోకి క్యాబేజీ సన్నగా తరిగేసుకున్నాం కదండి, అది కూడా వేసేసుకోవాలి. క్యాబేజీ ఇలా సన్నగా తరిగేసుకుంటే మనకి అక్కడక్కడ అలా తగులుతూ చాలా టేస్టీగా అనిపిస్తుంది. మనము దీంట్లోకి ఎగ్ రైస్ లెగ్ వచ్చేసి వెజిటేబుల్స్ అన్నీ వేసుకుంటే చిల్డ్రన్స్ కూడా అక్కడ చాలా కలర్ఫుల్గా కనిపిస్తాయి కదండి. మనం సాల్ట్ వేసేసుకోవాలి. ఎందుకంటే క్యాబేజీ అవి కొంచెం లైట్గా ఉడకాలి కదా, అలా అని దానికోసం సాల్ట్ వేసేసుకుంటే ముందుగానే అవన్నీ కుక్ అవుతాయి అన్నమాట. మనకి చిల్డ్రన్స్కి అయితే కనుక చాలా కలర్ఫుల్గా కనిపిస్తే చిల్డ్రన్స్ కూడా ఎంతో ఇష్టంగా తినడానికి ట్రై చేస్తారు కదా, దానికోసం నేను క్యారెట్ అవి తీసుకున్నాను. రెస్టారెంట్లో కూడా ఎలా ఉంటుందంటే మనకి తింటుంటే పంట కింద క్రిస్పీనెస్, తర్వాత అలాగే క్యారెట్ తగులుతూ క్యాబేజీ తగులుతూ అది చాలా టేస్టీగా అనిపిస్తుంది కదా. తర్వాత మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకోవాలండి. నేను 1/2 స్పూన్ వేసుకున్నాను, సరిపోతుంది అది. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసిన తర్వాత కాసేపు అలాగనే వేయించుకోవాలండి. ఎందుకంటే పచ్చివాసన అనేది పోయేంత వరకు వేయించుకోవాలండి. వేయించేసుకొని కొంచెం కలర్ చేంజ్ అవ్వాలి. కలర్ చేంజ్ అయ్యింది. ఇప్పుడు మనం దీంట్లోకి క్యారెట్ మనం సన్నగా తురిమేసుకున్నాం కదండి, బీన్స్ కూడా యాడ్ చేసేసుకున్నాం. ఇవి కూడా లైట్గా కుక్ అయితే సరిపోతుందండి. మరీ కుక్ చేసుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అవి పంట కింద పడితేనే ఆ ఫ్లేవరు, ఆ టేస్ట్ అనేది మనకి వస్తుంది అన్నమాట. లైట్గా కుక్ చేసుకుంటే సరిపోతుందండి. టమాటోస్ కూడా వేసేసుకున్నామండి. ఇంకా మనం గ్రీన్ పీస్ ఇంకా వెజిటేబుల్స్ ఏమైనా యాడ్ చేసుకోవచ్చు అనమాట. బట్ మా ఇంట్లో అవైలబుల్గా ఉండేది మాత్రమే నేను తీసుకున్నాను. మీకు
మీకు ఏవైనా అవైలబుల్గా ఉంటే తీసుకోండి. టమాటోస్ కొంచెం కుక్ అవనివ్వాలండి. కొంచెం మనం ఇలా కవర్ చేసుకొని కాసేపు ఆగిన తర్వాత చూసుకుంటే టమాటోస్ అన్నీ కుక్ అవుతాయి. నేను 3 eggs తీసుకున్నానండి. 3 eggs ఇలా కొట్టి పక్కన పెట్టుకున్నా. తర్వాత ఇప్పుడు చూడండి టమాటాస్ అనేవి కొంచెం కుక్ అయ్యాయి. చూడండి ఇలా అవ్వాలన్నమాట. ఇలా అయిన తర్వాత మనం ఆ ఎగ్స్ అనేవి యాడ్ చేసుకోవాలన్నమాట. చూడండి అన్నీ చాలా కుక్, క్యారెట్ బీన్స్ తప్ప మిగతా అన్నీ కుక్ అవుతాయి అన్నమాట. మనం ఎగ్స్ వేసేసుకొని బాగా కలిసుకోవాలండి. బాగా కుక్ చేసుకోవాలి. ఇలా అనుకుంటూ ఇలా కలిపెట్టుకుంటూ ఉండాలండి. ఎందుకంటే మనకి ఆ ఎగ్స్ అనేవి ఎక్కడికక్కడ పూత ఆమ్లెట్ టైప్ వచ్చేస్తుంది అనమాట. అట్లా రాకూడదు. ఇలా కలిపేసుకుంటూ ఉంటే చిన్న చిన్న ఉండలు టైప్లో అలా వస్తుంది అనమాట. అలా వచ్చినప్పుడే ఫ్రైడ్ రైస్ అనేది చాలా బాగుంటుంది. మనం అలాగే ఆన్ చేసుకుని అలాగే పెట్టుకుంటే ఆమ్లెట్ అయిపోతుంది. అలా అవ్వకూడదు అనమాట. ఇలా కలిపేసుకుంటూ ఉండాలి. మధ్య మధ్యలో అలా కాసేపటికి అలా అనుకుంటూ ఉండాలన్నమాట. అలాగే ఉంచకూడదు దాన్ని. ఇవన్నీ ఆల్మోస్ట్ చిన్న చిన్న పీసెస్గా అవుతున్నాయి ఇప్పుడే. ఇలాగనే మనం కాసేపు ఇలాగనే చేసుకుంటే కనుక అవి కూడా చాలా ఉండలుగా అయిపోతాయి అన్నమాట. ఇప్పుడు మనం కొన్ని మసాలాలు తీసేసుకుంటే మనకి ఫ్రైడ్ రైస్లోకి చూడండి ఇలా కలబెట్టుకుంటూ ఉండాలన్నమాట. ఇప్పుడు మనం మసాలాలు యాడ్ చేసుకున్నామండి. నేనైతే గరం మసాలా తీసుకున్నాను. 1 టేబుల్ స్పూన్ తీసుకున్నాను గరం మసాలా. తర్వాత రెడ్ చిల్లీ పౌడర్ కూడా 1 టేబుల్ స్పూన్ తీసుకున్నాను. ఇప్పుడు దీన్ని మిక్స్ చేసేసుకున్నాం. మనం ఆల్రెడీ సాల్ట్ వేసేసుకున్నాం కాబట్టి ఇప్పుడు సాల్ట్ అవసరం లేదండి. నేను ఆల్రెడీ ముందే మేము రైస్లో కూడా వేసుకోమన్నమాట సాల్ట్. దానివల్ల రైస్కి ప్లస్ ఎగ్కి సరిపడట్లుగా నేను సాల్ట్ తీసుకున్నాను. మీరు రైస్లో కనుక వేసుకునే సరే అయితే కొంచెం తక్కువే తీసుకోండి, సరిపోతుంది. ఇప్పుడు మనం రైస్ వేసేసుకోవాలి ఇంట్లోకి. ఇలా రైస్ అంతా వేసేసుకొని మనం మిక్స్ చేసేసుకున్నామండి. చూడండి అంతా మిక్స్ చేసిన తర్వాత చూడండి ఎంత కలర్ఫుల్గా ఉంటుందంటే సేమ్ రెస్టారెంట్లో ఎలా చేస్తామో అలాగనే ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ట్రై చేసి కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి ఎలా వచ్చిందో. ప్లస్ నా వీడియో కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ద్వారా ఫర్దర్ వీడియోస్ అనేవి వస్తాయన్నమాట. కాబట్టి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి. నచ్చితే కనుక ఒక లైక్ ఇవ్వండి. మీరు ఒకసారి ట్రై చేసి కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి ఎలా వచ్చింది అనేసి. చూడండి ఎంత కలర్ఫుల్గా వచ్చిందో. ఓకే, థ్యాంక్స్. మన ఎగ్ రైస్ అయితే రెడీ అయిపోయిందండి, రెస్టారెంట్ స్టైల్ ఎగ్ రైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.